మ్యాథ్స్ అందరూ భయపడుతున్నారు, గ్రే టిక్ ఎందుకు వస్తుంది. యాక్చువల్గా ఇన్స్టాగ్రామ్ అనేది బ్లూ టిక్ని ప్రొవైడ్ చేస్తుంది కదా విత్ పేమెంట్తోని. బట్ గ్రే టిక్ ఎందుకు వచ్చింది? గ్రే టిక్ అంటే ఏంటి, అసలు ఎలా వచ్చింది, అసలు ఎందుకు వస్తుంది, దానివల్ల ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా ఇన్స్టాగ్రామ్కి, మన అకౌంట్కి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా, మన అకౌంట్ పోయే ఛాన్సెస్ ఉందా అని చాలామంది చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో బేసిక్గా అన్నిటికీ ఒకటే ఆన్సర్ ఇద్దాం అనుకుంటున్నాను ఈ వీడియోలో. తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి. సో ముందు మ్యాటర్లోకి వెళ్ళే ముందు ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రంజిత బ్లాగ్స్ బొర్కుట అండ్ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ ఆల్సో. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రంజిత బ్లాగ్స్ బొర్కుట. ఈరోజు వచ్చేసి మనం ఒక మంచి టాపిక్ మాట్లాడుకోబోతున్నాం. అది కూడా మనకి ఇన్స్టాగ్రామ్లో మనకి నార్మల్గా మనకి బ్లూ టిక్ అనేది మనం అమౌంట్ పెట్టి తీసుకుంటాం కదా. బట్ ద మోస్ట్ రిక్వెస్టెడ్ క్వశ్చన్ ఏంటి అని, సో ఇన్స్టాగ్రామ్లో మనకు వెరిఫై బ్యాడ్జ్ అనేది ఓన్లీ బ్లూ కలరే ఉంటుందా, లేదు గ్రే కలర్ కూడా ఉంటుందా, హామ్ ఉందా, సేఫేనా కాదా, అలాంటి అన్ని క్వశ్చన్స్కి ఈరోజు ఈ వీడియోలో చెప్తానన్నమాట. సో ఇన్స్టాగ్రామ్లో మనకు గ్రే టిక్ వచ్చింది, అసలు ఎందుకు వచ్చింది, ఏంటి, అసలు ఏమన్నా అవుతుందా, సస్పెండ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా, లేదు అని అంటే అసలు గ్రే టిక్ వల్ల అసలు అకౌంట్ పోద్దా, అసలు ఏమైంది, అసలు ఏంటి, ఈ టెన్షన్ అంతా నాకు 1 వీక్ నుంచి చాలా ఉంది. ఎందుకనంటే నాకు కూడా గ్రే టిక్ వచ్చింది. సో మ్యాక్స్ టు మ్యాక్స్ నేను అసలు 1 వీక్ నుంచి ఇది ఫేస్ చేస్తున్నాను. చాలామందిని అడిగాను, చాలా వీడియోస్ చూశాను. బట్ ఎలాంటి అందరూ కొత్త అప్డేట్ అని చెప్తున్నారు తప్ప దానివల్ల ఏం చెప్పట్లేదు. సో నేను పర్సనల్గా తెలుసుకుంది ఏంటి, ఇన్స్టాగ్రామ్ మనకి గ్రే టిక్ ఎందుకు ఇచ్చింది అనేది నేను పర్సనల్గా తెలుసుకున్న విషయాలన్నీ మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను అనమాట. సో ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో నాకు గ్రే టిక్ వచ్చిందని మీకు పోస్ట్ చేశాను. సో మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఆర్ గ్రే ఎందుకు వచ్చింది, గ్రే టిక్ ఎందుకు వచ్చింది అనేది మీకు ఇప్పుడు చెప్తాను, క్లియర్ కట్గా వినండి. సో బేసిక్గా నాకు గ్రే టిక్ వచ్చేసి 1 వీక్ అవుతుంది. సో నేను కూడా ఫస్ట్ టెన్షన్ అయ్యాను, అసలు గ్రే టిక్ ఎందుకు ఇస్తుంది ఇన్స్టాగ్రామ్ అనేసి. యాక్చువల్గా నాకు చాలాసార్లు ఇన్స్టాగ్రామ్ ఆఫర్ చేస్తూ ఉంటుంది, లైక్ బ్లూటిక్ తీసుకోండి విత్ దిస్ ప్రైజ్ అనేసి. నేను ఎప్పుడు బ్లూటిక్ తీసుకోలేదు. బట్ ఈ గ్రే టిక్ వచ్చేసరికి నాకు కూడా పెద్ద టెన్షన్ వచ్చేసింది అన్నమాట. ఏంటి గ్రే టిక్, అసలు ఏమన్నా అసలే ఇప్పుడు సస్పెండ్ అవుతున్నాయి అకౌంట్స్, సో ఏంటబ్బా ఇది అని అనుకున్నాను. సో ఫైనల్గా చూశాక కనుక్కున్నాక తెలిసింది ఏంటి అని అంటే, సో మన వెరిఫికేషన్ మనం చేసే వీడియోస్కి మన ప్రొఫైల్కి ఫేస్ మ్యాచ్ అవుతుందా లేదా ఇవన్నీ కన్సిడర్ చేస్తుంది కదా ఇన్స్టాగ్రామ్. సో బేసిక్గా ఏంటి, మనకి మన ఇన్స్టాగ్రామ్ అనేది ఒక వెరిఫికేషన్ లాగా మనకి గ్రే టిక్ ఇచ్చింది అన్నమాట. సో ఎందుకు గ్రే టిక్కే ప్రిఫర్ చేసింది అని అంటే, ఇట్ విల్ బి ఆల్సో సేఫ్ అన్నమాట. సో గ్రే టిక్ బ్లూ టిక్కి డిఫరెన్స్ ఏంటి అని అంటే, దాన్ని మనం పే చేసుకుంటాము. ఇది మన ఇన్స్టాగ్రామ్ అనేది మనం పే చేయకుండానే మనకి వెరిఫికేషన్ లాగా ఇస్తుంది అన్నమాట మన అకౌంట్కి. సో ఇట్ విల్ బీ వెరీ సేఫ్, డోంట్ వరీ. సో సేఫ్ అనే చెప్పొచ్చు. ఇప్పటి వరకైతే సేఫ్గానే ఉంది. ప్రతి ఒక్క వచ్చిన వాళ్ళకి ఎలాంటి అకౌంట్ సస్పెండ్ అవ్వడం కానీ అలాంటివి ఏం జరగలేదు. సో మోస్ట్లీ అయితే ఇది ఇప్పటి వరకు అయితే సేఫ్ అని చెప్పొచ్చు. ఇన్స్టాగ్రామ్ అనేది అందరికీ గ్రే టిక్స్ ఇస్తుంది బేస్డ్ ఆన్ అవర్ ప్రొఫైల్ ఫేస్ అండ్ అవర్ ఇన్స్టాగ్రామ్లో రీల్స్ పెడతాం కదా, ఆ ఫేస్కి ఈ ఫేస్కి కన్సిడర్ చేసి, ఓకే వీళ్ళది ప్రొఫైల్లో ఉన్న వాళ్ళే ఈ అకౌంట్ని రన్ చేస్తున్నారు, ఈ వీడియోస్ పెడుతున్నారు అనేసి ఇన్స్టాగ్రామ్ కన్సిడర్ చేసి ఈ టిక్ అనేది ఇస్తుంది అనమాట. ఇది ఎలాంటి మనీ పెట్టి కొనట్లేదు. బట్ ఇట్స్ ఓకే, కనీసం మనం ఎఫోర్డ్ చేయలేం కాబట్టి బ్లూ టిక్ ప్రతి మంత్ ఇంత కట్టి, సో వాళ్ళ కోసమైనా ఈ గ్రే టిక్ ప్రొవైడ్ చేసింది ఇన్స్టాగ్రామ్ అంటే చాలా మంచి అనుకోవచ్చు. గ్రే టిక్ అనేది ఎట్లొచ్చింది అనేది మాట్లాడుకుంటే, గ్రే టిక్ అనేది మన ఇన్స్టాగ్రామ్ బేసిక్ పైన మనకు వెరిఫికేషన్ లాగా ఒకటి ఇచ్చారు. ఓకే ఇది వ్యాలిడ్, వీళ్ళ ప్రొఫైలే అనేసి మనకి గ్రే టిక్ అనేది ఇచ్చారనమాట. ఇన్స్టాగ్రామ్ అనేది కన్సిడర్ చేసింది మన అకౌంట్ అనేది మనదే, ప్రొఫైల్ అనేది ఫేక్ కాదు, రియల్ ప్రొఫైల్, రియల్ వీడియోస్ వీళ్ళవే అనేసి అట్లా చేసింది. సో మోస్ట్లీ చాలామంది మన వీడియోస్ తీసుకెళ్ళి వేరే అకౌంట్లో పెడతారు కదా, సో అలాంటి వాళ్ళకి మేబీ ఛాన్సెస్ ఉండొచ్చు, మేబీ రాకపోవచ్చు. అండ్ గ్రే టిక్ అనేది ఇప్పుడు మన ఇన్స్టాగ్రామ్ అనేది మనకు ఇప్పుడు ఇస్తుంది అన్నమాట. గ్రే టిక్ ఎందుకు కొన్ని అకౌంట్స్కే ఇస్తుంది, దట్టు కొంతమందికే ఇస్తుంది అండ్ ప్రతి ఒక్కరికి లేదు అన్నమాట. ఎందుకనంటే నా ఒక్క అకౌంట్కి ఇచ్చింది, ఇంకొక అకౌంట్కి ఇవ్వలేదన్నమాట. సో ఎందుకు అనేది నేను కూడా మీకు ముందు వీడియోలో చెప్తాను. సో కొంతమందికి గ్రే టిక్ వల్ల యూజెస్ ఏమొచ్చాయంటే, ఎలిజిబుల్ ఫర్ ద
బ్రాండ్ కొలాబరేషన్స్ అనమాట. బ్రాండ్ కొలాబరేషన్స్ అవ్వడానికి కూడా ఈ గ్రేటిక్ అనేది యూజ్ అయిందనమాట. సో అలాంటి వాళ్ళకు కూడా చెప్తున్నాను, గ్రేటిక్ అనేది బ్రాండ్ కొలాబరేషన్స్ చేయాలి అనుకున్న వాళ్ళకు కూడా ఎలిజిబిలిటీ ఇచ్చింది. సో గ్రేటిక్ వచ్చింది అని అంటే మీరు ఒకటి అక్కడికి మన ఇన్స్టాగ్రామ్లో సెట్టింగ్స్ దగ్గరికి వెళ్ళి మనం ఒకసారి ఎలిజిబుల్ అయ్యామా లేదా బ్రాండ్ కొలాబరేషన్స్కి ఒకసారి చూసుకోండి. సో మోస్ట్ ఆఫ్ ఇది కొత్త అప్డేట్, ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మనకు గ్రేటిక్ బ్లూటిక్ అనేది మన ఇన్స్టాగ్రామే మనకు ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. దట్టు ఇంకేంటి అంటే ఓన్లీ మన అకౌంట్ మనం చూసుకుంటే తప్ప వేరే వాళ్ళ ఫోన్లో చూసినప్పుడు మనకి ఆ గ్రేటిక్ అనేది కనబడట్లేదు. ఓన్లీ జస్ట్ మన అకౌంట్ మనం చూసుకున్నప్పుడే ఆ గ్రేటిక్ అనేది కనబడుతుంది. బేసిక్ అనేది మనకి బ్లూటిక్ అనేది ప్రతి ఒక్క అకౌంట్లో ప్రతి ఒక్క ఫోన్లో కనబడుతుంది. బట్ మనకి గ్రేటిక్ అనేది మనం చూసుకుంటే తప్ప వేరే ఫోన్లో కనబడట్లేదు. అది కూడా నేను ట్రై చేశాను. సో ఇది కూడా ఒకసారి చూసుకోండి, ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. టెన్షన్ పడకండి, పోతే పోతుంది లేదంటే ఉంటుంది అలా అనుకొని మైండ్ సెట్ ఉండాలి. మనం కష్టపడలేదని చెప్పట్లేదు, బట్ మనం కష్టపడ్డంత మాత్రాన అది పోయిన తర్వాత మనం మళ్ళీ లో అయిపోం కదా. మన స్టామినా ఏంటి అనేది మనకు తెలుసు, మళ్ళీ ఇంప్రూవ్ అవ్వచ్చు అని మనకుంటే అఫ్కోర్స్ ఫాలోవర్స్ వస్తారు. మన కంటెంట్ బాగుంటే అఫ్కోర్స్ ఫాలోవర్స్ వస్తారు, అందులో ఎలాంటి టెన్షన్ లేదు. ప్లస్ ఇంకొకటి ఏంటి అని అంటే ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. గ్రే అండ్ గ్రీన్ టిక్ అనేది రెండు మనకి సేఫ్ అండ్ సెక్యూర్. మన అకౌంట్ ఎలాంటివి మనం మన గైడ్ లైన్స్ ఫాలో అయినంత వరకు మనం ఖచ్చితంగా సేఫ్గానే ఉంటాము. మనం ఒకవేళ గైడ్ లైన్స్ ఫాలో అవ్వనంత వరకు, ఒకవేళ గైడ్ లైన్స్ ఫాలో అవ్వకుండా ఇంకొంచెం మిస్టేక్స్ ఏదైనా చేస్తే ఖచ్చితంగా అప్పుడు ఇన్స్టాగ్రామ్ అనేది స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటుంది. ఎప్పుడు గైడ్ లైన్స్ అనేటివి ఖచ్చితంగా ఫాలో అవుతూ మన రీల్స్ మన కంటెంట్ అనేది బార్డర్లో పెట్టుకోవాలి అన్నమాట. గ్రేటిక్ అనేది వెరిఫైడ్ బ్యాడ్జ్ అన్నమాట ఇన్స్టాగ్రామ్ నుంచి మనకి మన అకౌంట్కి సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంది అని చెప్పడానికి ఇచ్చారని అనిపిస్తుంది. మోస్ట్లీ క్వశ్చన్స్ ఏంటి అని అంటే మాకు రాలేదండి అని అడుగుతున్నారు. సో బేసిక్గా అందరికీ వచ్చే ఛాన్సెస్ ఉండొచ్చు, మేబీ చెప్పలేము. ఎందుకంటే బేస్డ్ ఆన్ అవర్ వీడియోస్ అండ్ అవర్ ప్రొఫైల్ అని చెప్పొచ్చు. ఎందుకనంటే మీ ప్రొఫైల్కి, మీ నేమ్కి, మీ ఫేస్కి రియల్ మన ఇప్పుడు నా పేరు రంజిత కదా. సో మన ప్రొఫైల్స్కి మన రియల్ నేమ్ ఉందా లేదా అనేది కూడా చూస్తుంది అన్నమాట. సో అది ఖచ్చితంగా పెట్టుకోవడానికి చూసుకోండి. నార్మల్గా చాలామంది పెట్టుకుంటారు కదా, నార్మల్ కదా, ఇట్స్ మీ బ్యూటీ అని. సో అలాంటి వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అది నేను చెప్పలేను అంత పర్ఫెక్ట్గా. బట్ మోస్ట్లీ అని అంటే మన ఒరిజినల్ నేమ్స్ అనేటివి ఇన్స్టాగ్రామ్లో ఐడీస్ లాగా ఉండడం చాలా ఇంపార్టెంట్ అని నేను చెప్తాను. మ్యాక్సిమం మంచి కంటెంట్ చేయడానికి ట్రై చేయండి. సో కాపీ రైటెడ్ అంటే వేరే వాళ్ళ వీడియోస్ పెట్టకుండా ఉంటే చాలా బెటర్. అండ్ ఇన్ కేస్ మనకి కొన్ని టర్మ్స్ అనేటివి వాడకుండా ఉండడం చాలా బెటర్. సో అలాంటి వాటి వల్ల కూడా మనకు ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ మనం సస్పెండ్ అయ్యాయి, మనం చూస్తూనే ఉన్నాము. సో మ్యాక్స్ అనేది చాలా సెక్యూర్ అండ్ సేఫ్గా వాడుకోండి. ఎందుకంటే మన ఇన్స్టాగ్రామ్ వల్ల చాలా యూజ్ ఉంది, చాలా అడ్వాంటేజ్ ఉంది, చాలా డిసడ్వాంటేజ్ ఉంది. బట్ మనం యూజ్ చేసే దాన్ని బట్టి మన అడ్వాంటేజ్ మనకుందా ఎదుటి వాళ్ళకు ఉందా అనేది మనకు తెలుస్తుంది. మనం ఎప్పుడు కరెక్ట్ వేలో ఉన్నప్పుడు మనం ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇన్ కేస్ అకౌంట్ పోయింది అన్నా కూడా పర్లేదు, ఇట్స్ ఓకే. మళ్ళీ రీస్టార్ట్ చేయడానికి బూస్టప్ అవ్వాలి తప్ప ఎప్పుడు డిసప్పాయింట్ అవ్వద్దు. ఏదైనా కాన్స్టెంట్ ఉండదు, ఏదైనా టెంపరీయే మన లైఫ్లో. సో ప్రతి దానికి ఎక్కువ ఇబ్బంది పడకుండా జస్ట్ కామ్ అండ్ సేఫ్గా ఆలోచించి డెసిజన్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. కొంచెం ఆలోచించి కొంచెం టైం తీసుకొని ఆలోచిస్తే ద బెస్ట్ ఆన్సర్స్ దొరుకుతాయి. సో బేసిక్గా ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఖచ్చితంగా గ్రీన్ అండ్ గ్రే ఇవి రెండు టిక్స్ అనేవి సేఫ్ అన్నమాట. ఇది పేడ్, ఇది అన్పేడ్. సో మనకి ఇన్స్టాగ్రామ్ వెరిఫై బ్యాడ్జ్ లాగా ఇచ్చిందన్నమాట, వెరిఫికేషన్ ఆఫ్ అవర్ ఐడీస్. సో మన అకౌంట్ అనేది వెరిఫికేషన్ జరిగింది అనే దాన్ని బట్టి కొత్త అప్డేట్ అనేది ఇచ్చింది తప్ప దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. మనకి దీనివల్ల ఏం లాస్ ఉండదని అనిపిస్తుంది. సో ఇంకా మంచి న్యూ అప్డేట్స్తో మీకు వీడియోస్ తీస్తాను. సో ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రంజిత బ్లాగ్స్ బొర్గుట అండ్ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ ఆల్సో రంజిత శంకర్ బొర్గుట. సో ఫైనల్గా డోంట్ వరీ విత్ ద గ్రేటిక్ and so see you guys, bye bye, see you, tada.